పాలిటిక్స్ లోకి రావడం అంటే కొందరికి గెస్ట్ అపీరియన్స్ లాంటిది. అలాంటి వారికి రాజకీయ అవకాశం దక్కేది ఎంపీ ఎన్నికల్లోనే. అందుకే ఫండ్స్ ఇచ్చి టికెట్ తీసుకుంటుంటారు. ఇంకొందరు ఉంటారు సీరియస్ పాలిటిక్స్ లోకి వచ్చినా కాలం తిరగబడిన తర్వాత యథావిధిగా వ్యాపారాల్లోకి వెళ్ళిపోతుంటారు. ఇక మరికొందరు వ్యాపారాలను కాపాడుకోవడం కోసం కండువాలు మారుస్తుంటారు. అసలు ఇలాంటి ఎంపీల టార్గెట్ ఏంటి? వ్యాపారాలా, రాజకీయాలా? రాజకీయాల్లోకి వ్యాపారులను ఆహ్వానించే ట్రెండ్ బాగా నడుస్తుంది ఇప్పుడు. ఒకప్పుడు పార్టీలో చేరాలన్నా చేర్చుకోవాలన్నా ఆలోచించేవారు. ఇప్పుడు వాళ్ళు వెంట పడుతున్నారు, వీళ్ళు వెంటాడుతున్నారు. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఎంపీగా పోటీ చేసే అభ్యర్థులకు దండిగా డబ్బులుండాలి. సౌండ్ పార్టీ అయితేనే ఎంపీ టికెట్ అనేలా పరిస్థితి మారింది. ఎందుకంటే లోక్సభ స్థానం పరిధిలో ఉండే 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్థిక బాధ్యతను ఎంపీ అభ్యర్థే చూసుకోవాలని చెప్పేస్తున్నాయి పార్టీలు. అన్ని చోట్ల కాకపోయినా మాక్సిమం ఇదే సిచ్యువేషన్ నడుస్తుంది ఇప్పుడు. పోనీ ఎంపీగా గెలిచిన తర్వాత పెట్టిందంతా తిరిగొస్తుందా అంటే ఆ గ్యారంటీ లేదు. అసలు ఎంపీ ఇన్వాల్వ్మెంట్ ను నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు ఒప్పుకోరు. ఒకవేళ ఎంపీగా గెలిచినా పార్టీ అధికారంలోకి రాకపోతే మాత్రం పరిస్థితి మరింత అధ్వానం. అందుకే ఎంపీగా పోటీ చేయడానికి కొందరు వెనకాడుతున్నారు. వ్యాపారపరంగా బాగా రాణించి రాజకీయాల్లోనూ భారీ సక్సెస్ సాధించిన ఎంపీలు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఉన్నారు. బట్ అవే పాలిటిక్స్ కారణంగా రాజకీయాలకు దూరమైన వాళ్లు ఉన్నారు. అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది లగడపాటి రాజగోపాల్. ఇంజనీరింగ్ తర్వాత 17 ఏళ్ల పాటు వ్యాపారం చేసిన లగడపాటి రాజగోపాల్ ఆ తర్వాత రాజకీయాలపై ఉన్న ఇష్టంతో కాంగ్రెస్ లో చేరారు. లగడపాటి రాజగోపాల్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు ఆయన షెడ్యూల్ చూసేవారు. ఆయనతో పాటు పాదయాత్ర కూడా చేశారు. అలా 2004లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి అశ్వినీ దత్ ను ఓడించారు. రాష్ట్ర విభజన సమయంలో పెప్పర్ స్ప్రేతో నేషనల్ ఫేమస్ అయిన లగడపాటి సర్వేల్లో దెబ్బతిని రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ప్రస్తుతం మళ్లీ వ్యాపారాలు చూసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. లగడపాటి రాజగోపాల్ ఎంపీగా ఉన్నప్పుడు ల్యాంకో సంస్థ ఓ వెలుగు వెలిగింది. హైదరాబాద్లోని ల్యాంకో హిల్స్ అతిపెద్ద ల్యాండ్ మార్క్. కానీ ఎప్పుడైతే లగడపాటి రాజకీయాల్నుంచి తప్పుకున్నారో అప్పటి నుంచి అంత సౌండ్ వినిపించడం లేదు. లగడపాటి రాజగోపాల్ రాజకీయ ప్రస్థానానికి ల్యాంకో ఇన్ఫ్రాకు లింక్ ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. వ్యాపారాల్లో బాగా సక్సెస్ అయిన కొందరికి పాలిటిక్స్ ను మాత్రం ఎందుకు వదిలిపెట్టాలి అనే భావన ఉంటుంది. అందులో భాగంగానే ఒకసారి రాజకీయాల్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుందాం అని వస్తారు. పొట్లూరి వరప్రసాద్ కు ఐటీ, రియాలిటీ, మీడియా, ఇన్వెస్ట్మెంట్ రంగాల్లో మంచి పేరు ప్రఖ్యాతలున్నాయి. జగన్ టికెట్ ఇవ్వడంతో వైసీపీ నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో జగన్ హవా ఉన్నా సరే పీవీపీ మాత్రం గెలవలేకపోయారు. నిజానికి ఆ ఎన్నికల్లో కేవలం 19 రోజులు మాత్రమే ప్రచారం చేశానని స్వయంగా ఆయనే చెప్పుకున్నారు. ఆ తర్వాత నుంచి వైసీపీ ముఖ్య నేతలెవరికీ కనిపించలేదు. ప్రత్యేకించి బెజవాడ పాలిటిక్స్ తో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. కేసినేని నానిని విజయవాడ ఎంపీగా బరిలో దింపేందుకు పార్టీలో చేర్చుకున్నారు కాబట్టే పీవీపీ నుంచి ట్వీట్ వచ్చింది. ఒక విధంగా పొట్లూరి పొలిటికల్ కెరియర్ కు ఇక్కడితో ఫుల్ స్టాప్ పడ్డట్టే అన్న టాక్ వినిపిస్తోంది. కొంతమంది ఉంటారు వాళ్లు పరిస్థితులకు అనుగుణంగా దేశ కాలాలకు తగ్గట్టుగా మారుతుంటారు. అలాంటి ఎంపీలు మాత్రమే పొలిటికల్ గా ముందుకు వెళ్తుంటారు. చాలా మంది ఎంపీలు వ్యాపారంలోంచి వచ్చిన వారే కాబట్టి కాస్త సర్దుకుపోతుంటారు. కొంతమంది ఈ హోదా మీద బ్రతికే వ్యాపారస్తులు మాత్రం కంటిన్యూ అవుతారు. ఆ హోదా లేకపోతే ఆ అప్పులు బ్యాంకుల నుంచి తీసుకున్నాయి, అది లేకపోతే పన్నులు కట్టాలి, అది తప్పించుకోవటానికి ఇన్కమ్ ట్యాక్స్ని ఇది ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవచ్చని అలాంటి వ్యాపారస్తులు మాత్రం తప్పకుండా కంటిన్యూ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్ లాభం కనపడుతుంది. 2019 వరకు టీడీపీలో ఉండి ఆ తర్వాత బీజేపీలోకి వెళ్లిన ఎంపీలను చూస్తే కాలానికి తగ్గట్టుగా ఎలా మారాలో అర్థమవుతుంది. సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్ వీళ్లంతా బీజేపీ కండువా కప్పుకున్నారు. ఎందుకు మారాల్సి వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
మార్పు సహజం అంతే. ఎంపీగా ఉంటే ఎంత లాభమో, అందులోనూ కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటే ఎంత ప్రయోజనమో కొందరు ఎంపీలు ప్రాక్టికల్గా చూపించారు. రాయలసీమకు చెందిన ఓ ఎంపీకి కరోనా సమయంలో జరిగిన లబ్ధి అంతా ఇంతా కాదని టాక్. లాక్డౌన్ ఉన్నా సరే ఆ ఫ్యాక్టరీ 24 గంటలు నడిచింది. అఫ్కోర్స్ కరోనా సమయంలో జనానికి పనికొచ్చే ఓ కెమికల్ ఫ్యాక్టరీ కాబట్టే పర్మిషన్ ఇచ్చారనుకోండి. కానీ ఎంపీగా ఉంటూ కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటే ఎంత లాభమో నిరూపించారు. బిజినెస్ మెన్కి దాని తర్వాత ఏదైతే పాలిటీషియన్స్కి సంబంధాలు మారిపోయి పాలిటీషియన్స్కి ఫండింగ్ ఎవరు ఇవ్వడం మొదలెట్టారంటే బిజినెస్ మెన్ కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానీ వాళ్ళు ఇవ్వడం మొదలెట్టారు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా ఫేవర్స్ కావాలంటే ఏదైనా ఫైల్ పాస్ కావాలంటే ఈ పాలిటీషియన్ మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆ ఫైల్ని పర్సూ చేయడం కానీ ఒక లాబీస్ లాగా తయారవ్వడం మొదలెట్టాయి. ఎంపీగా ఉంటూ రాజకీయంగా చక్రం తిప్పిన నేతలు అనగానే టక్కున గుర్తొచ్చే పేర్లు రాయపాటి సాంబశివరావు, కావూరి సాంబశివరావు. కావూరికి ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ PCL పేరుతో కంపెనీ ఉంది. ఆయన వ్యాపారాలే ఆయన రాజకీయానికి అండగా నిలిచాయి. పదవిలో ఉన్నంతకాలం వ్యాపారం కూడా బాగా నడిచిందని టాక్. అటు రాయపాటి సాంబశివరావు కూడా సక్సెస్ఫుల్ గానే బిజినెస్ రన్ చేశారు. ట్రాన్స్ట్రాయ్ కంపెనీ యజమానిగా ఉన్న మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తన వ్యాపారాలు కాంట్రాక్టులతోనూ ఫేమస్ అయ్యారు. తెలంగాణలో వ్యాపారంలో నుంచి రాజకీయాల్లోకొచ్చి ఎంపీలైన వాళ్లున్నారు. పాలమ్మిన పూలమ్మిన అనే మల్లారెడ్డినే బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. కేవలం వ్యాపారం ఉండి ఎంపీలుగా ఉంటేనే సరిపోదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కొంత లౌక్యంతో ఉండాలి. లేదంటే దర్యాప్తు సంస్థలు వెంటాడొచ్చు. అదే జరిగితే గల్లా జయదేవ్లా రాజకీయాల్లోంచి తప్పుకోవడమో, కేసినేని నానీలా వ్యాపారాలు వదులుకోవడమో చెయ్యాల్సి వస్తుంది.